జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన హామీలన్నీ అమలు చేశాడని మీరు అనుకుంటున్నారా? మేము అనుకోలేదు సార్. బీసీలకు సంబంధించి ఎలాంటి ఏంటే కానీ మాకు ఇలా ఇంకా రైతు భరోసా ఇటన్నీ ఏంటే కానీ మాకు చెందలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకు ఏమైనా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే రావాలని అనుకుంటున్నాం. మామూలుగా బీసీలకి అంతా మంచి మేలు చేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మాకేం చేయలేదు సార్. ఎవరికి బీసీలు అనేది పక్కన పెట్టేసినాడు. ఇసుక అసలు ఇసుక అయితే 6,000 7,000 ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో అయితే కన్నా మనకు తక్కువనే 1,500 కాడికి ఇక్కడికి వచ్చాయి. ట్రాక్టర్తో సహా ఇసుకే ఫ్రీ అట్లా ఉన్నాయి. చంద్రబాబు ఇచ్చినాడు. సమ్మెళ్ళు కానీ మిషన్లు కానీ అట్లా ఇచ్చాడు. ఈ ప్రభుత్వంలో ఏ ఒకటి లేవు అసలు. సంక్షేమ పథకాలన్నీ వస్తున్నాయి మీకు? ఈ ప్రభుత్వం మాకేం లేదు. నవరత్న పథకాలు అంటే ఒకటి అమ్మకి అంత ఒకటి తప్ప ఇంకేం రాలే. అమ్మఒడి ఒకటే. ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. ఒకసారి ఎత్తిపోయింది. అది ఏదో అప్లికేషన్ ప్రాబ్లం అని పాపకి. అది రైతు ఇది తేజ స్కూల్లో చేస్తాను పాప. మేము ఈ ఆధార్ కార్డులు అవన్నీ లేకపోయి. ఇప్పుడు ప్రస్తుతం మీ స్థానిక ఎమ్మెల్యే ప్రజల దగ్గరికి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ఇక్కడికి ఈ ఎమ్మెల్యే రాలే అసలు. ఇంటింటి కాడికి రాలే. కడప ఎవరు ఎమ్మెల్యే? మీ ఎమ్మెల్యే ఈయన జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే రెండో ఒకటే కదా. అదే ఇప్పుడు రాలేదు ఇక్కడికి. ఈసారి ఎవరు గెలుస్తారంటావు? చంద్రబాబు నాయుడు గెలుస్తాడు గ్యారంటీ 100%. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి జగన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాడని మీరు అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి నవరత్నాలు అని చెప్పి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పినాడు. అది చేయలేకపోయినాడు. ప్రతి ఒక్క బీసీలకు అయితేనేమి, ఒక ఆటో వాళ్ళకైతేనేమి, ఒక నిరుద్యోగ వృత్తులు అయితేనేమి, బీసీ కార్పొరేషన్ పెట్టడం వల్ల కానీ ఏది కూడా ఇలా ఒకటి కూడా చేయలేకపోయినాడు. ఎట్లా అంటే ఫస్ట్ రోడ్లు భాగంగా పాడగొట్టి రోడ్డు వ్యస్తంగా చేసి ట్రాఫిక్ అయితేనేమి, ఒక అంగిళ్ళకి అయితేనేమి కానీ ఎవరికే కానీ లాభసాటిగా లేని ప్రయోజనాలు అనేవి చేస్తున్నాడు. ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళకు ఆర్థికంగా చేతినిచ్చే బ్యాంకులో లోన్లు కానీ ఏది కూడా ఇంతవరకు మంజూరు చేసినట్టు దాఖలాలు లేవు. మొత్తంగా సీఎం కాన్స్టిట్యుయెన్సీ పులివెందులలో అయితే మటుకు చాలా సొంత నియోజకవర్గంలోనే ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఇక్కడ వచ్చి బీసీ చట్టం తెచ్చింది ఒక తెలుగుదేశము ప్రభుత్వంలోనే ఏర్పాటు చేయడము చంద్రబాబు గారు మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. ఒక రక్షణ చట్టం అనేది బీసీలకు ఎంతో ఉపయోగకరమైంది. ఈ బీసీలు అనేది తెలుగుదేశంలో ఎన్నో ఉన్నతమైన స్థానము కల్పించింది. ఇప్పుడు బీసీలను వైసీపీలో ఎటువంటి ప్రయోజనాలు లేదు. బీసీలు అణగదొక్కిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీనే. తెలుగుదేశం పార్టీలో అధ్యక్ష పదవి నుంచి కింది స్థాయి వరకు సముచిత స్థానం కానీ ఒక గౌరవం కానీ ఒక విలువ కానీ ఇవ్వడం జరిగిందంటే ఒక తెలుగుదేశం పార్టీ అనేది గౌరవంగా చెప్పేదానికి మాకు హక్కు ఉంది. ఇంకొకటి వచ్చి నిరుద్యోగ భృతి చంద్రబాబు మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. నెల వాళ్ళకు 3,000 ఇవ్వడం కానీ జగన్ ₹1 కూడా ఇవ్వడం లేదు. జగన్ ₹1 లేదు. ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? స్థానిక ఎమ్మెల్యే అంటారే కానీ పేరుకు మాత్రమే. వీళ్ళు కంచుకోట అని కూడా చెప్తున్నారు. ఈసారి ఆ కంచుకోటను బద్దలు కొట్టే రోజులు కూడా 2024లో బీటెక్ రవి గారు పగలగొట్టే చరిత్రను కాకుండా చేసేగా కష్టం చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఆయన ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తిరిగితే పరదాలు కప్పుకొని ఏ కార్యకర్తను కూడా దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు వినిపించుకునే దాఖలాలు లేవు. ముఖ్యంగా ఏమన్నా అడిగితే కన్నా ఎంపీ గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర తీస్తూ అంటారు. ఎంపీ గారికి దగ్గరికి పోతే నియోజకవర్గ పరిస్థితులను పట్టించుకునే దాఖలాలు కూడా లేవు. సొంత పులివెందులలో ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయినా కూడా అభివృద్ధి అనేది ఇంతవరకు చేయలే. అభివృద్ధి ఎట్లా చేయలే అంటే యాన్నే ఇటు పులివెందుల నుంచి కడప వరకు అభివృద్ధి జరిగింది అనే దానికి రుజువులు చేసుకునేదానికి లేవు. ఊరికి రోడ్లు వేసి వీధి లైట్లు వెలిగించినంత మాత్రాన ఈ అభివృద్ధి జరిగిందంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. ఇక్కడ ప్రజలు పులివెందులు ఈసారి భారీగా గుణపాఠం చెప్పే సందర్భం ఉంది. ఇక్కడ బీటెక్ రవి గారు పులివెందుల్లో అఖండంగా గెలుస్తారని చెప్తాను. మళ్ళీ మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? రాష్ట్రంలో మనం ముఖ్యమంత్రిగా
కావాలంటే ఒక్క చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఒక్క చంద్రబాబుతోనే అని తెలియజేసుకుంటాను.